మక్తల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీల ఎంపిక కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నారాయణపేట జిల్లాలోని పలు మండలాల పాఠశాలల నుండి నిజామాబాద్లో జరగబోయే సైక్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు. విద్యార్థుల చదువుతో పాటు ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టి పథకాలు సాధించి మక్తల్ పేరు గౌరవాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆటలు గెలుపోటములు సహజమని ఆటలను పరిపూర్ణంగా నేర్చుకుని సైక్లింగ్లోని మెళకువలు తెలుసుకుని ఉన్నత పథకాలు సాధించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి సైకిల్ తొక్కి సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాదు, హైదరాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు లేకపోతే ఇంకొక సైడ్ వాళ్ళు మాత్రమే బలంగా ఉంటారు, ప్రైజ్ వస్తాయని అనుకుంటే అది పొరపాటు. దీన్ని వ్యతిరేకంగా తీసేయండి. మన ప్రాంతంలో కూడా ఆ మట్టిలో బలం ఉంది, ఆ మట్టి మీద నిలబడ్డ మీకు కూడా చాలా బలం ఉంది. మీ ప్రయత్న లోపం తప్ప వేరే ఇంకోటి లేదు. మీ ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఎట్లయినా సరే మక్కలకి నేను ప్రైజ్ తీసుకురావాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకోండి. ప్రైజ్ ఎట్లా నేను చూస్తా. ప్రయత్నం చేయక మనకు ప్రైజ్ వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిల దగ్గరే శక్తి చాలా బలంగా ఉంటుంది. ఎక్కడ రాష్ట్రంలో ఏ క్రీడలు జరిగినా కూడా మక్తల్ జెండా ఎగరేసే విధంగా రేపు గవర్నమెంట్ తీసుకోబోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఏకాగ్రతతోన చదువులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆటల మీద దృష్టి సాధించండి. ఖచ్చితంగా మక్తల్ పేరుని, మక్తల్ గౌరవాన్ని నిలబెట్టండి. ఒక గట్టి ప్రయత్నం చేయండి. స్పోర్ట్స్లో ఎప్పుడు కానీ ఆడిన ప్రతి ఆట మనమే గెలుచుకోవాలని ఉండదు. ఆటని మనం గెలవాలి. ఆటలో గెలిచేది తర్వాత ఆటని మనం గెలవాలి. ఆటని మనం గెలవాలంటే ఆటని పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సైకిల్